హాయ్ హలో వెల్కమ్ టు ఎన్ఎన్ మీడియా. నేను మీ రాకేష్. ఈరోజు మనతో పాటు మాల మహాసభ వ్యవస్థాపక అధ్యక్షులు మల్లెల వెంకట్రావు గారు ఉన్నారు. మరి అంటే మొన్న జరిగినటువంటి ఆగస్టు 1వ తేదీన జరిగినటువంటి సుప్రీంకోర్టు తీర్పుకు సంబంధించిన విషయంలో తెలంగాణకు సంబంధించిన విషయంలో ఏం జరుగుతుంది ఏంది అనేది మనం చూస్తూనే ఉన్నాం. అయితే చాలా సందర్భాల్లో ఇక్కడ ఉన్నటువంటి తెలంగాణ వాదులు మాట్లాడుతున్నటువంటి విషయం ఏంటి అని అంటే, ఇక్కడ ఉన్నటువంటి కొంతమంది మాల సోదరులు కూడా మాట్లాడిన అంశం ఏంటి అని అంటే, ఆంధ్రాకు సంబంధించినటువంటి విషయంలో అక్కడి మాలలు ఎక్కువగా ఉన్నారు, ఇక్కడ మాలలు తక్కువగా ఉన్నారు, అక్కడ మాదిగలు తక్కువ ఉన్నారు, ఇక్కడ మాదిగలు ఎక్కువ ఉన్నారు అని చెప్పేసి చెబుతూ ఆ వర్గీకరణ విషయంలో వివిధ రకాలుగా మాట్లాడుతూ ఉన్నారు. అయితే ఇంకో విషయం ఏంటి అని అంటే, ఆగస్టు 1వ తేదీన సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇచ్చిన తర్వాత ఆ జడ్జిమెంట్ మీద రివ్యూ పిటిషన్ వేసి మరుసటి రోజే 2వ తేదీన లేదా 3వ తేదీన రివ్యూ పిటిషన్ వేసి ఇది రాజ్యాంగానికి వ్యతిరేకమని చెప్పేసి రివ్యూ పిటిషన్ వేసిన వ్యక్తి కూడా మల్లెల వెంకట్రావు గారు. మరి ఎందుకు రివ్యూ పిటిషన్ వేయాల్సి వచ్చింది, అందులో వాళ్ళకి జరుగుతున్నటువంటి అన్యాయం ఏంది, మాదిగలకు న్యాయం జరగడం జీర్ణించుకోలేకనా వీళ్ళు ఈ రకంగా రివ్యూ పిటిషన్ వేస్తున్నారో ఏంది అడిగేటువంటి తెలుసుకునేటువంటి ప్రయత్నంలో భాగంగా ఈరోజు ఎన్ఎన్ మీడియాకి పిలవడం జరిగింది. అన్న, వెల్కమ్ టు ఎన్ఎన్ మీడియా. వెల్కమ్. ఎన్ఎన్ మీడియా వీక్షకులందరికీ కూడా మాల మహాసభ నుండి మాలలందరి తరపున నమస్కారాలు, అభినందనలు తెలుపుకుంటా ఉన్నాం. అంటే మేము 2వ తేదీనో 3వ తేదీనో మీరు రివ్యూ పిటిషన్ వేసినట్టు నాకు గుర్తు, అక్కడే ఉండి. అయితే తర్వాత నుండి మిమ్మల్ని పిలిచి అసలు ఏం జరుగుతుంది ఏంది అడిగేటువంటి ప్రయత్నం చేద్దామనుకుంటే మీరు బిజీ షెడ్యూల్లో ఉన్నారు. ఇప్పుడు మొత్తానికైతే ఈరోజు సందర్భంగా దొరికారు. చాలా చాలా విషయాలు ఉన్నాయి అడగాల్సినవి. ఇంకా అంటే ఈ మధ్యకాలంలో ఎన్ఎన్ మీడియా వేదికగా అటు మాదిగా ఉద్యమ నాయకుల్ని ఇటు మాల ఉద్యమ నాయకుల్ని కూర్చోబెట్టి చాలా విషయాలు అడిగినాము. ఇంకా చెప్పాల్సినవి ఇంకా అడగాల్సినవి చాలా ఉంటున్నాయి. తవ్వుతూ పోతూ ఉన్న కొద్ది క్వశ్చన్లు వస్తూనే ఉన్నాయి. అయితే మీరు రివ్యూ పిటిషన్ వేయడానికి కారణం ఏంటి, అసలు ఎందుకు ఆగస్టు 1వ తేదీన 7 మంది జడ్జిలు ఇచ్చిన తీర్పు అన్యాయం అని చెప్పేసి మీరు ఎలా అంటున్నారు? ఆ తీర్పు న్యాయం అన్యాయం అనే దాని గురించి మేము రివ్యూ పిటిషన్ వేయాలి. ఓకే, అది పూర్తిగా రాజ్యాంగ వ్యతిరేకమైన తీర్పు. జస్టిసులు కానీ ఎవరైనా భారతదేశంలో ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా దగ్గర నుండి ఇప్పటి కింద వరకు ఉన్న ప్రజలందరూ కూడా రాజ్యాంగాన్ని గౌరవించాలి. పార్లమెంటు కానీ, రాష్ట్రపతి కానీ, వివిధ శాసనసభలు కానీ, ప్రజలు కానీ. ఈ తీర్పు రాజ్యాంగానికి వ్యతిరేకంగా ఇచ్చిన తీర్పు ఇది. అందుకు దాన్ని ఛాలెంజ్ చేస్తా మేము రివ్యూ పిటిషన్ వేసాం. రెండవది ఏంటంటే, ప్రధానమైన అంశం దీనిలో ఈ కొంతమందికి న్యాయం చేస్తున్నాం అనే పేరుతోటి, అవకాశాలు కల్పిస్తున్నాం అనే పేరుతోటి, వీళ్ళకి అన్యాయం జరిగిందనే నెపంతో ఇష్టారాజ్యంగా తీర్పులు ఇవ్వటానికి వీల్లేదు. ఒక ప్రొసీజర్ ఉంది. ఆ ప్రొసీజర్ ప్రకారం చేయాలి. సుప్రీంకోర్టు కానీ, ఏ కోర్టు కానీ, అది ఎంతమంది జస్టిసులు ఉన్న బెంచ్ అయినా వాళ్ళు ఆ వాస్తవాన్ని విస్మరించింది సుప్రీంకోర్టు. ఎందుకంటే రాజ్యాంగం కొన్ని పరిమితులు వాళ్ళకి విధించింది. వాళ్ళ పని ఏంటి, సుప్రీంకోర్టు పని ఎప్పుడైనా రాజ్యాంగాన్ని అతిక్రమించి కేంద్ర ప్రభుత్వం కానీ, రాష్ట్ర ప్రభుత్వాలు కానీ ఏమైనా అతిక్రమించే చట్టాలు చేస్తే వాటిని రాజ్యాంగపు వెలుగులో పరిష్కరించే దానికోసం ఆయా ప్రభుత్వాలకు ఇది తప్పు, ఇది ఒప్పు అని చెప్పే పని. రెండో అంశం, వ్యక్తులకు సంబంధించి ఏదైనా అంశాల్లో ప్రాథమిక హక్కులకు కానీ, మిగతా అంశాలు ఎక్కడైనా ప్రభుత్వాలు భంగం కానీ, ప్రభుత్వాలు కానీ, కొంతమంది వ్యక్తులు కానీ, సమూహాలు కానీ నష్టం కలిగించేటప్పుడు ఆయా వ్యక్తులు తమ రాజ్యాంగ హక్కులు కాపాడుకోవటం కోసం సుప్రీంకోర్టును ఆశ్రయిస్తారు. అది కూడా రాజ్యాంగబద్ధంగానే ఫండమెంటల్ రైట్స్కి ఏమన్నా విఘాతం కలిగిందా, లేదు ఎక్స్ప్రెషన్కి ఏమైనా విఘాతం కలిగిందా, లేదు వాళ్ళ మత స్వేచ్ఛకి ఏమైనా విఘాతం కలిగిందా, వివిధ రకాల అంశాల పట్ల రాజ్యాంగాన్ని పునాదిగా చేసుకొని దాని వెలుగులోనే ఏ కోర్టు అయినా తీర్పు ఇవ్వాలి. ఇది పూర్తిగా రాజ్యాంగాన్ని అతిక్రమించింది, పార్లమెంట్ని అతిక్రమించింది, రాష్ట్రపతి అధికారాలను కూడా చొరబడి బైపాస్ చేసి ఈ తీర్పు వచ్చింది. అందుకు మేము ఇమ్మీడియట్గా దాంట్లో ఆ రివ్యూ కోరాం. ఈ రివ్యూ కూడా ఇవ్వాల్సింది ఎవరు, అంగీకరించాల్సింది మళ్ళీ ఆ 7 జస్టిసులే. వాళ్ళు ఇచ్చిన జడ్జిమెంట్ తప్పు, ఇది పొరపాటు జరిగింది, మేము రాజ్యాంగానికి అతీతంగా అతిక్రమించి పార్లమెంట్ని అతిక్రమించి ఇచ్చామా, లేదు మేమే సుప్రీమా
అనేది కూడా వాళ్ళు ఇప్పుడు తేల్చాల్సిన అంశం. అందుకని ఏంటంటే ప్రధానంగా ఇక్కడ కొంతమందికి మేలు చేయటమనో, కొంతమంది తీసేయటమనో, కొంతమందికి అవకాశాలు ఎక్కువ కల్పించటం అనే ప్రశ్న ఇక్కడ లేదు. మొదట నుంచి దాదాపుగా 97 ఎంఆర్పిఎస్ ఉద్యమం ప్రారంభమైన దగ్గర నుండి వర్గీకరణను వ్యతిరేకిస్తూ ఉన్న మాలలకు సంబంధించిన అన్ని సంఘాలు, ఉద్యమకారులు అంతా కూడా మేము చేసే యుద్ధం అసలు మాదిగల మీద కాదు, మాదిగలకు ఏదో రాయితీలు వస్తున్నాయో వాళ్ళ అభివృద్ధికి సంబంధించిన అంశాల్లో మేము వ్యతిరేకించే యుద్ధం కాదు మాది. వాళ్ళని వ్యక్తిగతంగా కానీ, సమూహంగా కానీ, సమాజపరంగా కానీ ఎక్కడా కూడా వాళ్ళ మీద ఏ మాల కూడా యుద్ధం చేయలేదు, చేయబోం కూడా. మా యుద్ధం వివక్షకు వ్యతిరేకంగా, మా యుద్ధం రాజ్యాంగ హక్కుల రక్షణ కోసం మా యుద్ధం ఈ పాలక వర్గాలు ఈ దేశంలో ఉన్న ఎస్సీ ఎస్టీల పట్ల కోర్టుల పేరుతోటి అధికారం ఉందని రాజ్యాంగాన్ని వైలేట్ చేసి అతిక్రమించి ఇష్టారాజ్యంగా ఇచ్చే తీర్పుల మీద, చట్టాల మీద మా యుద్ధం తప్ప ఇది మాదిగల మీద యుద్ధం కాదు. ఇది మాదిగలందరూ కూడా గమనించాలి. ఇప్పుడు మీరు అంటే సుప్రీంకోర్టు 5 మంది జడ్జిలు అంతకుముందు ఇచ్చిన తీర్పును మళ్ళీ 5 మంది కొట్టేస్తే బాగుండని చెప్పేసి 7 మంది బెంచ్కు దాన్ని షిఫ్ట్ చేసుకొని, ట్రాన్స్ఫర్ చేసుకొని 7 మంది జడ్జిలు కూర్చొని వాళ్ళు దాదాపు కొన్ని వందల పేజీలలో తీర్పును రాసి వాళ్ళు క్లియర్గా చెప్తున్నారు కదా. అంటే ముఖ్యంగా ఉన్నటువంటి ఎస్సీ కులాల్లో ఉన్నటువంటి ఈ 59 కులాలలో 1-2 కులాలకు సంబంధించిన వాళ్ళు క్లియర్గా లబ్ధి పొందుతున్నారు, మిగతా వాళ్ళకి అన్యాయం జరుగుతుంది. కాబట్టి దీన్ని అంటే క్లాసిఫికేషన్ చేసేది ఉంటే బాగుంటుంది అనే ఆలోచన వాళ్ళందరూ వచ్చినప్పుడు అది రాజ్యాంగ వ్యతిరేకం ఎట్లయితుంది అంటున్నారు. ఒకవేళ మీరు అంటున్నట్టుగానే మీరు రివ్యూ పిటిషన్ వేయడానికి సుప్రీంకోర్టుకు హక్కు లేకపోయేది ఉంటే సుప్రీంకోర్టుకు హక్కులు లేదని చెప్పేసి మీరు ఎట్లా అంటున్నారు? ఇప్పుడు వీళ్ళందరూ న్యాయం కోసం సుప్రీంకోర్టు పోయినప్పుడు తీర్పు ఇవ్వాల్సిన బాధ్యత సుప్రీంకోర్టుదే కదా. ఇప్పుడు కోర్టులో కేసు వేసినప్పుడు ఇది అంటే మా పరిధిలో లేదు అని చెప్పేసి ఆనాడా చెప్పేది, వాళ్ళ పరిధిలో ఉంది కాబట్టే దాని మీద తీర్పు ఇచ్చారు కదా. అంటే వాళ్ళ పరిధి ఎంతవరకు అంటే రాజ్యాంగబద్ధంగానే ఆ తీర్పు ఇవ్వాలి. వాళ్ళ వ్యక్తిగతమైన ఇంటెన్షన్స్ తోటి తీర్పు ఇవ్వడానికి అసలు వీల్లేదు. మేము అడిగింది అదే. నాకు ఆ తీర్పు ఛాలెంజ్ చేసిన వ్యక్తిగా భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 139 నాకు హక్కు ఇచ్చింది. ఎంతమంది జడ్జీలు ఇచ్చిన తీర్పునైనా రివ్యూ అడిగే హక్కు నాకు రాజ్యాంగం ఇచ్చింది. వాళ్ళకి తీర్పిచ్చే అధికారం ఉండొచ్చు. వాళ్ళకి తీర్పిచ్చే అధికారం ఏ మేరకు ఉంది? రాజ్యాంగబద్ధంగా తీర్పిచ్చే అధికారం ఉంది తప్ప రాజ్యాంగానికి అతీతంగా వాళ్ళు కోట్ చేసినట్టు భారతం, రామాయణం, స్కంద పురాణాలు ఈ చెత్తంతా కోట్ చేసి తీర్పులు ఇవ్వటానికి కాదు వాళ్ళు అక్కడ ఉంది. కేవలం భారత రాజ్యాంగానికి లోబడి మాత్రమే తీర్పులు ఉండాలి. అది వాళ్ళ విచక్షణ మీద కూడా ఆధారపడి ఉండదు. మర్డర్ కేసులు అనుకోండి, లేదా అత్యాచారం కేసులు అనుకోండి, జస్టిస్ల విచక్షణ మీద ఆధారపడి తీర్పులు ఇవ్వచ్చు. పర్టికులర్ ఈ అంశంలో మాత్రం వాళ్ళ విచక్షణ మీద ఆధారపడి తీర్పు ఇవ్వటానికి అవకాశమే లేదు, అధికారం లేదు, హక్కు లేదు వాళ్ళకి, న్యాయమూర్తులకు. ఇది ఎందుకంటే రాజ్యాంగాన్ని ఛాలెంజ్ చేసే అంశం ఇది. దీనిలో 40 కోట్ల మంది ఎస్సీ ఎస్టీ ప్రజల రాజ్యాంగ హక్కులు, రక్షణలు, భద్రతలు ఇమిడి ఉన్నాయి దీంట్లో. కాబట్టి ఇది వ్యక్తులకు, ఇక్కడ ఉన్న 59 కులాలకు సంబంధించిన అంశం కాదు. ఇది భారతదేశంలో 1286 షెడ్యూల్ కులాలు ఉన్నాయండి. ఈ షెడ్యూల్ కులాలన్నిటికీ వీటిని ఎట్లా ఐడెంటిఫై చేశారు? మొదట రాజ్యాంగానికి ముందే 1935 ఇండియా యాక్ట్లో మమ్మల్ని గుర్తించారు. ఎందుకు గుర్తించాల్సి వచ్చింది? అది కూడా చాలామంది అపోహపడినట్టు, లేదు చెప్తున్నట్టు, భావిస్తున్నట్టు. ఆ రోజు అంబేద్కర్ గారు మొదట అడిగిన రిజర్వేషన్లు ఇవ్వటానికి నిరాకరించిన అగ్రవర్ణాల వాళ్ళు తర్వాత ఆలోచించి పాపం అన్యాయం జరుగుతుంది కదా వీళ్ళకి, ఎస్సీలకి, కాబట్టి మనం కొన్ని ప్రత్యేక రిజర్వేషన్లు, రాయితీలు ఇవ్వాలని ప్రచారం చేస్తూ ఉన్నారు. అది శుద్ధ తప్పు. దానిలో అట్లా రాలేదు మాకు రిజర్వేషన్లు. మాకు ఎట్లా వచ్చినాయి? 1932లో 2వ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్లో డాక్టర్ అంబేద్కర్ గారు ప్రత్యేక రిజర్వ్డ్ నియోజకవర్గాలు అడిగాడు. దానికి బ్రిటిష్ ప్రభుత్వం ఒప్పుకుంది. ఒప్పుకున్న తర్వాత ప్రత్యేక నియోజకవర్గాలు ఇస్తామని ఒప్పుకున్న తర్వాత
గాంధీ గారు ఇక్కడ ఆమరణ నిరాహార దీక్ష చేశాడు. నో వీళ్ళకి ఇవ్వడానికి వీల్లేదు, చాలా ప్రమాదం, విడదీస్తున్నారు మమ్మల్ని, హిందువుల్ని దళితుల్ని విడదీస్తున్నారు, మేమందరం ఒకటే, మేమంతా గంగ సింధు బిందువులో ఒకే రక్తం, ఒకే సమాజం, మేము వీళ్ళని విడదీయటం అన్యాయం అని చెప్పి ఆయన నిరాహార దీక్ష కూర్చున్నాడు. అసలు కుట్ర ఏంటి? ప్రత్యేక నియోజకవర్గాల్లో, రిజర్వ్డ్ నియోజకవర్గాల్లో ఎస్సీ ఎస్టీలకు మాత్రమే ఓట్లు ఉంటాయి. ఎస్సీ ఎస్టీలు మాత్రమే ఓట్లేసి వాళ్ళ ప్రతినిధుల్ని ఎన్నుకుంటారు. ఇంకొక జనరల్ నియోజకవర్గం కూడా ఉంటుంది, జనరల్ అభ్యర్థి కూడా ఉంటాడు. వాళ్ళకి కూడా ఈ 20% మంది ఎస్సీలు ఎస్టీలు జనరల్ అభ్యర్థికి ఓట్లు వేయాలా? జనరల్ అభ్యర్థులు ఎస్సీ రిజర్వ్డ్ అభ్యర్థికి ఓటేయరు, ఒక్క ఎస్సీ ఎస్టీలే ఎన్నుకుంటారు. అందువల్ల వీళ్ళు ఏ సమాజానికైతే ప్రాతినిధ్యం వహిస్తూ ఉన్నారో ఆ సమాజానికి అనివార్యంగా కట్టుబడి ఉంటారు. అది గమనించాడు గాంధీ. వీళ్ళు మనకు లాయల్గా ఉండరు, మెజారిటీ హిందూ సమాజానికి పార్టీలకి లాయల్గా ఉండరు. ఈ ప్రత్యేక నియోజకవర్గాలు ఒప్పుకుంటే వాళ్ళ మనుగడ దెబ్బతింటది, వీళ్ళకి స్వేచ్ఛ వస్తుంది, స్వేచ్ఛాపూరిత అధికారం వస్తుంది. అధికారం వస్తే మమ్మల్ని ఎప్పుడైనా కూల్చేస్తారని చెప్పే ఆలోచనతోటి, దురుద్దేశంతో, దురాలోచనతో గాంధీ ఆ రోజు ఆమరణ నిరాహార దీక్ష చేశాడు. ఆయన విధి లేని, గత్యంతరం లేని పరిస్థితుల్లో బాబాసాహెబ్ అంబేద్కర్ గారు దాన్ని ఒప్పుకున్నాడు. ఒప్పుకున్నందువల్ల రిజర్వ్డ్ నియోజకవర్గాలు పెరిగినాయి, కానీ అధికారం అనేది, స్వేచ్ఛ అనేది లేకుండా పోయింది. దీనివల్ల అక్కడి నుంచి ఆ ఒప్పందంలో భాగంగా, పూనా ఒప్పందంలో భాగంగా మాకు రిజర్వేషన్లు వచ్చినాయి తప్ప అగ్రవర్ణాలు చాలామంది ఇప్పుడు సోకాళ్ళు ఎంఆర్పిఎస్ నాయకులు, మేధావులు చెప్తున్నట్టు మాకు రిజర్వేషన్లు అగ్రకులాల దయాదాక్షిణ్యాలతో రాలేదు. మేము మా ప్రత్యేక నియోజకవర్గాల హక్కును వదులుకున్నందుకు పరిహారంగా ఈ రిజర్వేషన్లు వచ్చినాయి తప్ప కాదనేది అందరూ గుర్తుపెట్టుకోవాలి. రెండో అంశం, ఇప్పుడు ఇక్కడ బ్రిటిష్ ఇండియాలో ఉన్నప్పుడు 6 ప్రోవిన్సెస్లో ఉన్న ప్రజలను మాత్రమే లెక్కించారు. భారత సమాజం భారతదేశానికి స్వతంత్రానికి ముందు 2 భారతదేశాలుగా ఉంది, 2 ఇండియాలుగా ఉంది. ఒకటి బ్రిటిష్ ఇండియా 6 ప్రావిన్సులు, మిగతాది 90 సంస్థానాలు, జమీందారులు రాజులు పరిపాలిస్తూ ఉన్న సంస్థానాలు. ఈ సంస్థానాల్లో ప్రజలను అసలు లెక్కించలేదు, వాళ్ళకి రిజర్వేషన్లు లేవు. 35 తర్వాత బ్రిటిష్ ఇండియా చట్టంలో వచ్చిన పూనా ఒప్పందం ద్వారా మాకు వచ్చిన రిజర్వేషన్లలో ఆ రోజు ఎవరెవరికి అప్లై చేయాలి, వీటిని ఎవరెవరికి అందించాలా, ఏ సమూహాలకు అందించాలన్నప్పుడు వీళ్ళు అస్పృశ్యతకు గురి కాబడ్డ సమాజం, ఆ బృందాలు, సమూహాలు ఈ బ్రిటిష్ ఇండియాలో ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఐడెంటిఫై చేసి వాళ్ళకి అందించాలి. మరి ఎలా ఐడెంటిఫై చేయాలి? ఒక పక్కేమో ఆ రోజు హిందూ సమాజం మా హిందువులు అంటున్నారు కదా, మరి వీడిని ఎట్టా గుర్తించాలంటే ఊరిలోకి రానోడు, ఊరికి దూరంగా ఉండేవాడు, శ్మశానాలకు దగ్గరగా ఉండేవాడు, బ్రాహ్మణ పూజారుల చేత కర్మకాండలు, వివాహాది కార్యాలు జరుపుకోనివాడు, ఆవుని పూజించనివాడు, ఆవుని తినేవాడు, దానితో పాటు తమ శవాల్ని తాము పూడ్చేవాళ్ళు, కాల్చని వాళ్ళు, శవాల్ని కాల్చని వాళ్ళు, హిందూ దేవతలను ఎవరైతే పూజించరో, ఈ పురాణాలని, వాటిని ఎవరైతే వేదాలని, ఉపనిషత్తుల్ని, ఆరణ్యకాలని, బ్రాహ్మణికాలని, భారత భాగవత రామాయణాలని, హిందూ దేవతల్ని ఎవడైతే విశ్వసించడో వాళ్ళని ఈరోజు అస్పృశ్యులుగా ఆ రోజు ఐడెంటిఫై చేశారు. వాటిల్లో మాలలు ఉన్నారు, మహర్లు ఉన్నారు, మాంగులు ఉన్నారు, చమర్లు ఉన్నారు, మాదిగలు ఉన్నారు, దుస్సాదులు ఉన్నారు, పశ్వానులు ఉన్నారు. ఇట్లా భారతదేశ వ్యాప్తంగా 1286 కులాలు అంచెలంచెలుగా బ్రిటిష్ ఇండియా నుండి భారతదేశానికి స్వతంత్రం వచ్చిన తర్వాత అనేక రాష్ట్రాల్లో ఆయా ప్రభుత్వాలు గుర్తించి ఇది నిజంగా అస్పృశ్యతకు గురయ్యే కులం, వీళ్ళని అన్టచబుల్గా చూస్తూ ఉన్నారు ఇంకా సమాజం అని ఆయా రాష్ట్రాల కమిషనేసి ఐడెంటిఫై చేసి వాళ్ళని తీసుకొచ్చి ఈ లిస్టులో పెడతా వచ్చింది. అట్లా 2005 నాటికి 1286 కులాలు ఈ లిస్టులో వచ్చినాయి. ఈ 1286 కులాల కామన్ ఫ్యాక్టర్ ఏంటంటే అస్పృశ్యత అనేదే తప్ప మిగతాదేం కాదు. ఈరోజు చాలామంది సమాజం కూడా ఏమనంటుంది, నిజమే కదా, కోర్టు కూడా ఏమభిప్రాయపడింది అని, నిజమే కదా,
మాలా మాదిగలు వేరు, వీళ్ళ ఆహారపు అలవాట్లు వేరు, నివాస ప్రాంతాలు వేరు, సంస్కృతి వేరు, వృత్తి వేరు, ప్రవృత్తి వేరు. ఈ వేరువేరుగా ఉన్నప్పుడు వీళ్ళు ఒకటెట్లా అవుతారు? వీళ్ళు హోమోజేనియస్ కాదు, హెట్రోజేనియస్ కదా, సజాతీయులు కాదు, వీళ్ళు విజాతీయులే. కాబట్టి ఈ రిజర్వేషన్లు కూడా వర్గీకరిస్తే తప్పేంటి అనేది అటు కోర్టులన్నీ, ఇటు సమాజం కూడా, సమాజంలో ఉన్న మేధావులు, పౌర సమాజం మొత్తం కూడా మాట్లాడుతూ ఉన్న ఏకాభిప్రాయంతో ఉన్న అంశం. మేమేమంటున్నామంటే మా వాదన ఏంటంటే వాస్తవం ఏంటంటే వేరు కంచం పొత్తు లేదు, మంచం పొత్తు లేదు, ఆహారపు అలవాట్లు లేవు మాదిగలకి, మాకు నివాస ప్రాంతాలు వేరు, కల్చర్ వేరు, ఆహారపు అలవాట్లతో పాటు మాకు ఏ పొత్తు లేదు. అయితే ఉన్నది మాలా మాదిగలతో పాటు ఇక్కడున్న 59 కులాలకి మరియు భారతదేశంలో ఉన్న 1286 కులాల ప్రజలందరి మధ్య ఉన్న కామన్ ఫ్యాక్టర్ అంటరానితనమే. ఈ అంటరానితనం అనే సజాతీయత ద్వారానే ఈ రిజర్వేషన్లు వచ్చినాయి తప్ప మిగతా అంశాలేవి కాదు. అట్లా చేయాల్సి వస్తే 59 దేనికి ఏది ఒప్పుకోవడం కాదు. అసలు మాదిగల్లోనే బైండ్లోళ్ళు తక్కువ, అట్లాగే పంచములు తక్కువ, మోచి తక్కువ, ముచి తక్కువ, మాదిగ మాస్టర్ని తక్కువగా చూస్తారు. అట్లాగే మాతంగిళ్ళు అయితే వాళ్ళు కూడా ఇళ్లలోకి రానిరు. మరి ఎట్లా పరిష్కారం అవుతుంది ఇది? మాది గ్రూప్ చేసిన ఆ 18 కులాల్లో కూడా సజాతీయత అనేది లేదు కదా. మరి ఎందుకు మాకు మాదిగలందరం అని చెప్పి ఆ రోజు హిందువులు ఎట్లయితే మమ్మల్ని హిందూ జనాభాలో లెక్కేసారు, మా రాజకీయ, సాంఘిక, ఆర్థిక అవకాశాలను దోచుకోవటం కోసం ఈరోజు ఎంఆర్పిఎస్ వాదన కూడా ఈ ఉపకులాలను తీసుకొచ్చి వీళ్ళందరూ మా వాళ్ళే, మాకింత వాటా వస్తుంది అంటారు. మరి వీళ్ళ నిజాయితీ ఎక్కడుంది? ఏ ఒక్కడైనా రిజర్వేషన్ల వర్గీకరణ అమలైన 5 సంవత్సరాల కాలం తర్వాత కాలంలో ఒక్క సర్పంచ్ని ఇచ్చారా వీళ్ళు మిగతా బయలుకి? కడియం కావ్యకి కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇస్తే ఏం మాట్లాడారు? ఈ సామాజిక న్యాయ సాధనామూర్తులు ఏం మాట్లాడారండి? ఎంత దుర్భాషలు ఆడారు? మాది కాదు పో అన్నారు. ఇప్పుడేమో మా మాదిగాని మాట్లాడుతూ ఉన్నారు. దొబ్బి తింటుంది, వాళ్ళ హక్కుల అవకాశాలు దోచుకుంటుంది వీళ్ళని మేము అనాలా? మేము అంటాం. ఎందుకంటే అది వాస్తవం కాదు. ఎందుకంటే ఏముంది దోచుకు తినటానికి? మాదిగల దగ్గర ఏముంది మేము దోచుకు తినటానికి? వాళ్ళ హక్కులు లాక్కోవటానికి ఏమున్నాయి? చెప్ప, డప్ప, తోల, ఆర్యా, సుత్య ఏముంది దోచుకునేదానికి? అంటే దోచుకుంటున్నారు, మా హక్కు ఇది అని చెప్పి మాట్లాడే సమాజాన్ని నమ్మించి పదే మాట్లాడి సమాజాన్ని నమ్మించే ప్రయత్నం తప్ప ఇంకొకటి కాదు. అవాస్తవాల్ని ప్రచారం చేయటం, అబద్ధాలు ప్రచారం చేయటం, విష ప్రచారం చేయటం, ద్వేషాన్ని ప్రచారం చేయటమే పునాదిగా కలిగింది ఎంఆర్పిఎస్ నాయకత్వం. ఇది దీనికి ఆర్ఎస్ఎస్తో డైరెక్షన్ అంతా ఆర్ఎస్ఎస్. ఇక్కడ ఈ నిమిషం మీరు ఈ విషయంలో ఇంతకుముందు మాట్లాడుతూ సుప్రీంకోర్టు న్యాయమూర్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ వ్యక్తిగత ఆలోచనల్ని, వ్యక్తిగత అంశాలని చెప్పొద్దు అని చెప్పారు. ఇప్పుడు ఈ వర్గీకరణ తీర్పుకు సంబంధించిన విషయంలో వాళ్ళ ఆలోచనలు ఇక్కడ చెప్పారు. ఇప్పుడు వర్గీకరణ అనే పంచాయతీ మొదలైనప్పటి నుండి దాన్ని రివ్యూ కోరినప్పుడు వాళ్ళు 7 కూర్చొని ఇచ్చినటువంటి తీర్పులో వాళ్ళ అభిప్రాయాలతో ఇచ్చిరా, లేదనంటే న్యాయం కోసం పోరాటం జరుగుతుంది కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని ఇచ్చిరా? మీరు ఇంతకుముందు మొదట్లో మాట్లాడుతూ జడ్జిలు ఎప్పుడు కూడా వ్యక్తిగతమైనటువంటి అభిప్రాయాలను రుద్దేటువంటి ప్రయత్నం చేయొద్దన్నట్టుగా చెప్పారు. ఇప్పుడు ఈ 7 మంది జడ్జీలు వాళ్ళ వ్యక్తిగతంగా ఏమన్నా ఆలోచనలు పెట్టుకొని ఇచ్చిరా, లేదంటే నిజంగా జరుగుతున్నటువంటి ఫైట్కి సంబంధించిన విషయంలో తీర్పిచ్చిరు? ఇది పూర్తిగా ఇన్ఫ్లుయెన్స్కి గురి కాబట్టి తీర్పు అండి. ఇది ఎవరి చేత? అదే చెప్తున్నాను నేను. మొదట ఎన్నికలకు ముందు నరేంద్ర మోడీ గారు ఎంఆర్పిఎస్ సభకు వచ్చి నేను మీతో ఉన్నా, వర్గీకరణకి మేము కట్టుబడి ఉన్నామని ఆయన ప్రకటించాడు. తర్వాత వెళ్ళి ఒక కమిటీ కూడా వేసాడు ఆయన, అఫీషియల్గా అని చెప్తూ. ఎందుకంటే క్యాబినెట్ సెక్రటరీలందరూ కూడా ప్రైమ్ మినిస్టర్ యొక్క ఆధీనంలో ఉంటారు. వాళ్ళతో కమిటీ వేసాడు ఆయన. ఎందుకు?
ఆర్టికల్ 338 ప్రకారం ఒక ఎస్సీ కమిషన్ జాతీయ స్థాయిలో రాజ్యాంగబద్ధమైన కమిషన్ ఉండగా, ఆ కమిషన్కి అధికారం ఉండగా దాన్ని బైపాస్ చేసి పక్కన పెట్టి ఏ అవసరం ఉందని క్యాబినెట్ సెక్రటరీలతో ఆయన కమిటీ వేసాడు. లేదు, ఆ కమిటీకి ఇచ్చిన టైం ఎంత? ఎన్నికలు అయ్యేలో అంటే భారతదేశంలో ఈ 1286 కులాల సామాజిక, ఆర్థిక, రాజకీయ అభివృద్ధికి సంబంధించిన అంశాల్లో ఆ లెక్కల్లో కూడా కనీసం ఆ జనాభా లెక్కలకు సంబంధించిన అంశాల్లో ఏ నివేదిక ఈ 3-5 నెలల్లో కాలంలో ఆ కమిటీ సేకరించగలిగింది? నేషనల్ కమిషన్ని పక్కన పెట్టడం అంటేనే ఇది దురుద్దేశంతో కూడుకున్న కమిటీ. రెండో అంశం, జస్టిస్ ఎన్వి రమణ గారు, రిటైర్డ్ చీఫ్ జస్టిస్ ఆయన దీని గురించి కూడా ఈరోజు మేము శంకించాల్సి వస్తుంది. ఈ తీర్పు వచ్చాక కృష్ణమాదిక్ గారు వెళ్ళి జస్టిస్ ఎన్వి రమణ కలిసి ఒక బొకే ఇచ్చి ఒక షాల్ కప్పి అభినందనలు తెలిపారు. అంటే జస్టిస్ ఎన్వి రమణ గారు, నేను అడుగుతా ఉన్నా ఈరోజు మీ ద్వారా, ఢిల్లీలో ఉండి దళారీ పనులు చేస్తా సుప్రీంకోర్టు తీర్పుల్ని ఆ జడ్జీలను, జస్టిస్ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తూ ఉన్నారా? మరి ఎందుకు కలిసాడు ఈయన? ఇన్ఫ్లుయెన్స్ చేయకపోతే ప్రైమ్ మినిస్టర్ ఏదైతే చెప్పాడో, ప్రైమ్ మినిస్టర్ ఆ 4 నెలల ముందు ఇక్కడ ఎన్నికల ముందు హైదరాబాద్ వేదికగా ఎంఆర్పిఎస్ వేదిక మీద ఆయన ఏవైతే చెప్పాడో అదే తీర్పుగా వచ్చింది. కాబట్టి ఇది జడ్జీలు వాళ్ళ మెదడుతో ఆలోచించి విచక్షణతో ఇచ్చిన తీర్పు కూడా కాదు, ఇన్ఫ్లుయెన్స్కి గురయ్యి ఒత్తిడికి గురయ్యి ఇచ్చిన తీర్పు అని నేను భావిస్తూ ఉన్నా. ఎందుకు? కారణాలు ఇవే. లేదు, వాళ్ళు విచక్షణతో ఇచ్చిన ఎంతో కొంత రాజ్యాంగబద్ధంగా తీర్పు వచ్చేది. అసలు ఈ తీర్పు సుప్రీంకోర్టుకి వెళ్ళిన కేసు ఏంటి? అప్పీల్కి వెళ్ళిన కేసు ఏంటి? పంజాబ్ వాళ్ళు అక్కడున్న వాల్మీకులు, మజ్బీ సిక్కులకి 50% రిజర్వ్ సీట్లు 50% మాకు అవకాశాలు ఇవ్వాలా. అయితే ఈవి చెన్నయ్య గారి కేసులో 2004లో 5 జస్టిసులు వర్గీకరణ చేసే అధికారం రాష్ట్రాలకు లేదన్నారు. కాబట్టి మాకు అప్లై కాకుండా పోతా ఉంది అని ఆ మేరకు ఆ తీర్పు అడ్డం పెట్టి మాకు అమలయ్యే జీవోలను కొట్టేశారు. అందుకోసం మేము హైకోర్టుకి వెళ్తే హైకోర్టు కూడా సుప్రీంకోర్టును రెఫర్ చేసింది. అందుకు వాళ్ళు అప్పీల్కి వెళ్ళారు. ఇక్కడ ఎంఆర్పిఎస్ 2004లో వర్గీకరణ చట్టం చెల్లదని ఈవి చెన్నయ్య గారి కేసులో తీర్పు వచ్చాక అప్పుడున్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కానీ, ఎంఆర్పిఎస్ కానీ, మాదిగ ఉద్యోగులు కానీ, మాదిగ స్టూడెంట్స్ కానీ, మాదిగ లాయర్లు కానీ ఎవరైనా రివ్యూకి వెళ్ళారా? ఆ జడ్జిమెంట్ని ఛాలెంజ్ చేశారా? 2004లో చేయలా, అంగీకరించి నోరు మూసుకు కూర్చున్నారు. పంజాబ్ కేసు తీర్పులో అరుణ్ మిశ్రా బెంచ్ 2020లో తీర్పిచ్చాక ఇది సామాజికంగా అన్యాయం జరుగుతుంది, వర్గీకరణ చేసే అధికారం రాష్ట్రాలకు ఉందని చెప్పి జస్టిస్ అరుణ్ మిశ్రా బెంచ్ తీర్పిచ్చి, అయితే ఈవి చెన్నయ్య గారి కేసులో రాష్ట్రాలకు అధికారం లేదని 5 జస్టిసులు సంతోష్ హెగ్డే ధర్మాసనం తీర్పిచ్చింది. కాబట్టి ఇది సీజే గారు లార్జర్ 7 జస్టిసులతో విచారించి తేల్చాలా అన్నారు. అంటే ఇక్కడ ఏంటి అంశం ఏంటి? వర్గీకరణ చేసే అధికారం రాష్ట్రాలకు ఉందా లేదా అనే అంశం. ఈ 2 కేసులు కానీ వాళ్ళు అప్పీల్కి వెళ్ళిన అంశం కానీ. మరి బెంచ్ ఏం తీర్పిచ్చింది? రాష్ట్రాలకు అధికారం ఉందా లేదా అని చెప్పలా, ఇక్కడ వర్గీకరణ చేయొచ్చని చెప్పలా, పార్లమెంటు చేయాలని చెప్పలా, ఆ తీర్పు అంశాలు ఏది పరిగణలోకి తీసుకోవాలా. అరుణ్ మిశ్రా ఇచ్చిన తీర్పును కూడా పరిగణలోకి తీసుకోకుండా వాళ్ళు ఏమిచ్చారు? 7 క్రీమీ లేయర్ చేయండి, క్వాంటిఫైబుల్ డేటా, ఎంపెరికల్ డేటా తీసి దాన్ని అమలు చేయండి, క్రీమీ లేయర్ అప్లై చేయండి అని ఇచ్చారు. దానికి ఏం రెఫరెన్స్లు ఇస్తూ ఉన్నారు అంటే వెళ్ళింది కేసు ఏమో రాష్ట్రాలకి అధికారం ఉందా లేదా అని, ఇచ్చిన తీర్పు ఏమో క్రీమీ లేయర్ చేయండి అని. మరి అదే కోర్టు అనేక అంశాల్లో సంబంధం లేని అంశాలు యువతల
అడ్వకేట్స్ మాట్లాడితే ఖండించిన అంశాలు కోకోలలో ఉన్నాయి. మరి అసలు కేసుకు సంబంధం లేకుండా తీర్పిచ్చి దాన్ని ఏమనాలి, ఏమని పేర్కొనాలి? ఎవరైనా నువ్వు వెళ్ళిన కేసు ఏంటి, రాష్ట్రాలకు అధికారం ఉందా లేదా అని, నువ్వు ఇచ్చిన తీర్పు ఏంటి, క్రీమీ లేయర్ అప్లై చేయండి, ఎంపెరికల్ డేటా, క్వాంటిఫైబుల్ డేటా తీసి అప్లై చేయండి అని ఇస్తారా? దానికి ఉదాహరణగా మళ్ళీ మాకు సంబంధం లేని జడ్జిమెంట్ అది. ఇంద్రసహాని 1990, ఎందుకంటే ఈ మూలాలు మొత్తం తెలియాలి. ఇంద్రసహాని జడ్జిమెంట్ 1992లో వచ్చిందండి. ఎందుకు వచ్చింది? మండల్ కమిషన్ నివేదిక వచ్చాక అప్పటికి ఉన్న అంచనాల ప్రకారం 52% బీసీ కులాలు ఉన్నాయి భారతదేశంలో. వాళ్ళకి రిజర్వేషన్ ఇవ్వాలంటే 52% ఇస్తే అది ఒక 52%. ఎస్సీ ఎస్టీలకు ఉన్న 23% ఎంత అవుతుంది? 75% పైగా రిజర్వేషన్ తీసి పక్కన పెడితే ఈ దేశంలో ఈ దోపిడీ కులాలు, ఈ అగ్రవర్ణాలుగా చెప్పబడుతున్న వాళ్లకు 25%కే పరిమితం అవుతారని దురుద్దేశంతో 50% రిజర్వేషన్ల రూలింగ్ ఇప్పించి అందులో 52%లో 27% వరకే బీసీ కులాలకు రిజర్వేషన్ పరిమితం చేసి మరి మిగతా 25% ఎట్లా పక్కకు పెట్టాలా? క్రీమీ లేయర్ అప్పుడు దాకా వాళ్ళు రిజర్వేషన్ ఎంజాయ్ చేశారా? లేదు కదా. మరి లేకుండా క్రీమీ లేయర్ ఎట్లా అయ్యాడు? బీసీఎల్లో క్రీమీ లేయరు ఏ ప్రభుత్వ పథకాల నుండి, ప్రభుత్వ ఉద్యోగాల నుండి రాయితీలు ప్రతిఫలం పొందకుండా క్రీమీ లేయర్ ఎట్లా అయ్యాడు? క్రీమీ లేయర్తో నిర్దాక్షిణ్యంగా తీసి వాళ్ళని పక్కన పెట్టారు 25%. వాళ్ళు ఈరోజు భారతదేశంలో జిఎస్టీ కట్టే ప్రజలుగా తప్ప మిగతా ఏ అవకాశాలు లేవు. ఓట్లు వేయటం, జిఎస్టీ కట్టడమే. ప్రభుత్వ ఉద్యోగాల్లో ఓపెన్ కేటగిరీ వెళ్దామంటే మళ్ళీ 10% వాళ్ళు ఎకనామికల్ వీకర్ సెక్షన్ అని చెప్పి తీసుకున్నారు. ఎంత ద్రోహం జరిగిందంటే బీసీలకి ఈ భారతదేశంలో, భారత రాజ్యాంగంలో ఎక్కడా కూడా ఆర్థిక వెనుకబాటు అనే పదమే లేదు. ఎకనామికల్లీ బ్యాక్వర్డ్నెస్ అనే పదం అప్పటికే ఇప్పటికీ భారత రాజ్యాంగంలో లేదు. సోషల్లీ ఎడ్యుకేషనల్లీ బ్యాక్వర్డ్నెస్ అనే పదమే ఉంది. సోషల్లీ ఎడ్యుకేటెడ్లీ బ్యాక్వర్డ్నెస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ సంబంధించి ఆర్టికల్ 340 కమిషన్ అయ్యింది. దానిలో బీసీ కులాలే కాదు, విద్యాపరంగా సామాజిక పరంగా వెనకబడిన స్త్రీలు వస్తారు. మిగతా శూద్ర కులాల్లో ఎక్కువ శాతం మంది విద్యాపరంగా వెనకబడ్డ వాళ్ళు కూడా వస్తారు. అది పక్కన పెట్టి వాళ్ళు కుట్రపూరితంగానే ఏం చేశారంటే ఆర్థికపరమైన వెనకబాటుతను ఒక పదం వాడుతున్నారు. కోర్టు వాడింది, పార్లమెంటు వాడిద్ది, నాయకులు వాడతారు, అధికారులు వాడతారు. కానీ రాజ్యాంగంలో ఎప్పటికీ ఎకనామికల్లీ బ్యాక్వర్డ్నెస్ అనే పదమే లేదు. ఆ 25% కొట్టేయడానికి ఇది వాడారు. ఇప్పుడు ఆ పదం మాకు క్రీమీ లేయర్ పేరుతో లేని క్రీమీ లేయర్ సృష్టించి దీనిలో ఎందుకు కుట్ర అంటా ఉన్నానంటే, ఎందుకు ఇన్ఫ్లుయెన్స్ గురో అయ్యి తీర్పు వచ్చింది అంటా ఉన్నామంటే, పార్లమెంటు నెత్తి మీద పెట్టుకోకుండా ఈ అంశాన్ని పార్లమెంటులో వస్తే డిబేట్ జరుగుతుంది, చర్చ జరుగుతుంది. ఇక్కడ ఒక ఆర్గ్యుమెంటే జరిగింది. వాద ప్రతివాదనలు మాత్రమే కోర్టులో జరుగుతాయి. పార్లమెంటులో ఓటింగ్ జరుగుతుంది, వాస్తవాలన్నీ చెప్పాల్సి వస్తుంది. అందరు ఎమ్మెల్యేలు, ఎంపీలు, అన్ని రాష్ట్రాల ఎంపీలు, ప్రతినిధులు పార్లమెంటులో మాట్లాడతారు. మెజారిటీ నిర్ణయం ప్రకారమే ఈ అంశంలో రాజ్యాంగ సవరణ జరగాల. ఈ 9 ఊడిపోయే ముక్కులాగా ఉన్న ఇప్పుడున్న మోడీ గారి ప్రభుత్వం దాన్ని ముట్టుకుంటే 117 మంది ఎంపీలు ఉన్నారు మాకు ఎస్సీ ఎస్టీలు. అదే ఆ 117 మంది ఎంపీలు స్వతంత్రంగా ఉండుంటే వాళ్ళు మేమనుకున్న పద్ధతిలో బాబాసాహెబ్ అంబేద్కర్ ఆశించిన పద్ధతిలో ప్రత్యేక రిజర్వ్ నియోజకవర్గాల ద్వారా ఎన్నిక కాబడి ఉంటే ఈరోజు ప్రభుత్వాలు 100 మందిలో 40 మంది ఎంపీలు పక్కకు వస్తే మోడీ ప్రభుత్వం లేదు. ఇండియా కూటమి ఒక దళిత్ ఎంపీ, ఎస్సీ ఎస్టీ ఎంపీయే
ప్రధానమంత్రి, ఈ ప్రభుత్వాలు కూలిపోతాయి. ఆ ప్రమాదాన్ని గాంధీ గారు అప్పుడే ఆలోచించాడు 1932లోనే. అందుకని మా హక్కులన్నీ వాళ్ళ దయాదాక్షిణ్యాల మీద ఉండేటట్టు, వాళ్ళ మెజారిటీ ఓట్ల మీద ఆధారపడి ఉండేట్టు పెట్టాడు. ఈ ప్రమాదాన్ని గుర్తించి పార్లమెంట్లో తమకు అధికారం లేదు, 2/3 మెజారిటీ లేదు, 300 రాష్ట్రాలు ఒప్పుకోవాలి, అయినా నేను ఈ ప్రక్రియ పార్లమెంట్లో కొనసాగించలేను కాబట్టి సీజే గారిని అభ్యర్థించా, ఒత్తిడి చేసా, నేను ఎన్నికల కమిటీలో హామీ ఇచ్చాను, మా ఆర్ఎస్ఎస్ నన్ను వెనకుండి దీన్ని ఏదో ఒకటి చేయని నన్ను పొడుస్తూ ఉంది, కాబట్టి మీరు ఏదో ఒక జడ్జిమెంట్ ఇవ్వండి అంటే వాళ్ళకి తోచిన విధమైన జడ్జిమెంట్ ఇచ్చారు తప్ప ఇది రాజ్యాంగబద్ధంగాను న్యాయబద్ధంగాను కాదు. ఎందుకు చాలామంది సమాజం కూడా పైకి ఎంత అద్భుతంగా కనపడిద్ది అంటే ఈ క్రీమీ లేయర్ అనే అంశం, ఒకసారి ఒక ఉద్యోగం పొందాడు కదా, ఒక లోన్ పొందాడు కదా, ఒక అవకాశం పొందాడు కదా, వాళ్ళని తీసి పక్కన పెట్టి కొత్త వాడికి అవకాశం ఇస్తే పోయేదేంటి? వాళ్ళ కాలంలోనే మాలల్లోనో మాదిగిల్లోనో ఒక బైండ్లో పాకియో రెల్లియో వాళ్ళ ఏదో వచ్చేది ఆ రిజర్వ్డ్ సీట్లోకి ఉద్యోగంలోకి అని అద్భుతంగా కనపడిద్ది. అయితే ఈ క్రీమీ లేయర్లో ఉన్న ప్రమాదం ఏంటంటే మాకు ఇప్పుడు ఇచ్చిన రిజర్వేషన్లు పుట్టుకతో వచ్చిన రిజర్వేషన్లు. ఎవరైతే ఇది అగ్రకులం అంటే ఒక బ్రాహ్మణుడికి ఒక దళిత స్త్రీకి పుట్టిన సంతానానికి ఈ రిజర్వేషన్ వర్తించదు, తండ్రి కులమే వస్తుంది అక్కడ. ఇప్పుడు ఒక ఎస్సీ కులంలోనే మాదికి కానీ మాల కానీ తల్లిదండ్రులు పుట్టి జనించిన వాళ్ళకి అందుబాటులోకి వచ్చే రిజర్వేషన్ ఇది. అంటే ఇది పుట్టుకతో వచ్చే రిజర్వేషన్. ఈ పుట్టుకతో హక్కుగా వచ్చిన రిజర్వేషన్ నుండి నీ తండ్రికి ఉద్యోగం ఉందని కొడుకులందరినీ ఆ బిడ్డలందరినీ రిజర్వేషన్ నుంచి గెంటి వేయటం, తీసి పక్కన పెట్టేయటం, ఇది ద్రోహం. దీన్ని సమర్థించే వాళ్ళందరూ కూడా ద్రోహులే. మాలలు సమర్థించిన, క్రీమీ లేయర్ సిస్టమ్ని మాదిగలు సమర్థించిన, అగ్రకులాలు ఆర్ఎస్ఎస్ లాంటి వాళ్ళు, రాజకీయ నాయకులు, పౌర సమాజం, మేధావి వర్గం సమర్థించవచ్చు, వాళ్ళకి అవగాహన లేదు. దీంట్లో సమర్థించిన ఎవడైతే ఉన్నాడో ఎంఆర్పిఎస్ నాయకత్వం కానీ కాసిం గారు లాంటి మేధావులు, వర్గీకరణ ద్వారా ఉద్యోగం పొందిన లబ్ధిదారుడైన కాసిం గారు లాంటి మేధావులు జాతి ద్రోహులే. వీళ్ళు దళిత ద్రోహులు, మాదిగ ద్రోహులు కూడా. ఎందుకంటే మాదిగల్లో ఉన్న ఎంత అమలైంది రిజర్వేషన్, మాదిగలు మొత్తం కలిపితే 5-6% కూడా ఈ 100% ప్రజల్లో 5-6% మంది ఉద్యోగాలు పొందారు. నేటికి ఇంకా ఆయన గ్రూప్ 1లో బ్యాక్లాగ్ ఉంది, సివిల్స్లో బ్యాక్లాగ్ ఉంది, అట్లాగే గ్రూప్ 2లో బ్యాక్లాగ్ ఉంది. పూర్తయింది ఎక్కడ? చప్రాసి ఉద్యోగాల్లో వాళ్ళు ఏం చేస్తారు? హైదరాబాదులో తెలంగాణ మొత్తం కోట, హైదరాబాదులో తెల్లవారుజామున పారిశుద్ధ్య పనిచేసే ఆ 4th క్లాస్ ఉద్యోగులు అవుట్సోర్సింగ్ వాళ్ళు లెక్క చూపిస్తే తెలంగాణలో ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్ అంతా కనపడింది. మరి గ్రూప్ 2లో గ్రూప్ 1లో మిగతా సర్వీసెస్లో ఎక్కడా కూడా 6-7% మించి ఎవరూ లేరు. ఇది అధిగమించినప్పుడు కదా, అది పూర్తయినప్పుడు కదా. భారతదేశానికి స్వతంత్రం వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు ఈ 15%, ఎస్టీలు 7% భర్తీయే కాలేదు. ఓకే అన్న. అయితే రిజర్వేషన్ల భర్తీకి సంబంధించిన విషయంలో చాలా అవకతవకలు జరుగుతున్నాయి. అంటే మనం ఇంకా ఇవన్నీ మాట్లాడుకున్నట్టే చాలా పెద్ద విషయాలు అయితే వర్గీకరణకు సంబంధించిన అంశంలో మొదటి నుండి ఈ ఆగస్టు 1వ తేదీన సుప్రీంకోర్టు తీర్పు తర్వాత నేను దాదాపు ఎన్ఐన్ మీడియా వేదికకు 5 మందిని వర్గీకరణ అంశం మీద ఇంటర్వ్యూ చేయడం జరిగింది. అందరిలో దాదాపు 3 లేదా 4 మనుషులు మెయిన్గా మాట్లాడింది ఏంటంటే మాదిగ అనే కోణంలో ఈ కేసును గమనించినప్పుడు నిజంగానే మాలలు ఎక్కువ లబ్ధి పొందిరు అని చెప్పేసి కొంతమంది మాట్లాడారు. అందులో కూడా మాలలు ఎక్కువ మంది ఆంధ్ర ప్రాంతానికి సంబంధించిన వాళ్ళు లబ్ధి పొందిరు, తెలంగాణ వాళ్ళు లబ్ధి పొందలే అని చెప్పేసి ఒక మాల సోదరుడు కూడా చెప్పడం జరిగింది. అంటే నేనేమంటున్నా అంటే మీరు ఆంధ్రాకి సంబంధించిన ఒక నాయకుడు,
ఆంధ్రాలో పరిస్థితి తెలంగాణలో చెప్తున్నట్టుగానే ఉందా? ఎస్, మాలలు అక్కడ ఎక్కువ లబ్ధి పొందేది ఉంటే ఎందుకు వర్గీకరణ అడ్డుకుంటున్నారు? ఒకవేళ మాదిగలకు అన్యాయం జరుగుతుంది, బాబాసాహెబ్ అంబేద్కర్ సామాజిక కోణంలో రిజర్వేషన్ కల్పించినప్పుడు అదే సామాజిక కోణంలో మాదిగలకు న్యాయం జరగాల్సిన పరిస్థితులు ఏర్పడినప్పుడు వాళ్లకు న్యాయం చేయాల్సిన బాధ్యత మాలలకు లేదా? ఇక్కడ వాస్తవమే, మాలలు ఆంధ్ర ప్రాంతంలో మాలలు దాదాపుగా మాదిగల కంటే ఎక్కువ శాతమే ఉద్యోగాల్లో ఉన్నారు కాదంటలేదు. అయితే ఎందుకున్నారు? ఒక ఉద్యోగానికి ప్రాతిపదిక ప్రామాణిక ఏంటండి? ఒక అటెండర్ ఉద్యోగానికి అప్లై చేయాలంటే 10 పాస్ అవ్వాలి. అంటే 10 సంవత్సరాలు ఆ వ్యక్తి మాలైనా మాదిగైనా రెల్లైనా పాకి అయినా 10 సంవత్సరాల పాటు వాడు స్కూల్కి వెళ్తే అప్పుడు వాడికి అర్హత వస్తుంది. ఏ అర్హత? ఉద్యోగం కాదు, ఉద్యోగానికి అటెండర్ ఉద్యోగానికి అప్లికేషన్ పెట్టుకునే అర్హత వస్తుంది. ఈ ప్రాథమిక దశలో ఉండే ఈ చదువుకునే అవకాశంలో ఎక్కడా కూడా ఒక కులం, అది మాల కావచ్చు మాది కావచ్చు, ఒక కులం ఇంకొక కులాన్ని అడ్డుకొనో తోసివేసో గెంటి వేసో నెట్టి వేసో వాళ్ళని దౌర్జన్యం చేసో స్కూల్కి వెళ్ళింది లేదు. వాళ్ళు కేవలం హాస్టల్లో తిండి కోసం వెళ్ళారు మాలలు. ఎందుకంటే మాదిగలకు ఒక వృత్తి ఉంది అక్కడ, రెల్లి పాకి కులాలకు ఒక వృత్తి ఉంది. దాని ద్వారా ఎంతో కొంత ఉపాధి గతంలో దొరికింది మాకు. అక్కడ కానీ ఇక్కడ కానీ అగ్రికల్చరల్ మీద ఆధారపడిన మాలాస్కి 100 రోజుల మించి కూలి పని ఉండదు. ఇప్పటికి కొత్తగా నాగళ్ళు, ట్రాక్టర్లు, ఎరువులు, కొత్త వరి వంగడాలు, విత్తనాలు, ఈ కల్చర్ వచ్చాక పని ఇంకా తగ్గిపోయింది. వాళ్ళు పిల్లల్ని చదువుకోవడం కోసం కాదు పంపింది, ముందు హాస్టల్లో అన్నం దొరుకుతుంది పిల్లలకని హాస్టల్లో చేర్చారు. ఆ హాస్టల్లో చేర్చేవాడు పురుగుల అన్నం ఏదో తిని ఫస్ట్ జనరేషన్ 10 దాకా ఏదో చదువుకొని అటెండర్లుగా 12 సంవత్సరాలు చదివితే ఇంటర్మీడియట్కి వస్తే క్లర్కులుగా అవకాశం, తర్వాత డిగ్రీ వరకు చదివితే గ్రూప్ 1 గ్రూప్ 2 రావడానికి అర్హత సంపాదించారు. ఈ అర్హత ఇప్పటికైనా కానీ అర్హత అది చదవని వాడికి కనీసం మినిమం మార్కులతోటి ఆ 10 ఏళ్ళు 12 ఏళ్ళు 15 ఏళ్ళు 17 సంవత్సరాలు 20 సంవత్సరాలు వెళ్ళని వాడికి ఏ అవకాశం అప్లికేషన్ పెట్టుకునే అవకాశం లేదు. ఇది గమనించాలి ముందు. ఈ అప్లికేషన్ పెట్టుకోవాలంటే స్కూల్లో చదువుకునే అవకాశాలు షెడ్యూల్ కులాల లిస్టులో ఉండి అందరికి ఒకేసారి వచ్చినాయి. మాలలకేమో 1935లో వచ్చి, మాదిగలకి 55లో వచ్చో, రెల్లికి తర్వాత రాలేదు. భారతదేశంలో ఉన్న షెడ్యూల్ కులాలన్నిటికీ మా పరుగు పందెం ఎక్కడ ప్రారంభమైంది, రిజర్వేషన్లు అందుకునే ఆ అవకాశం ఎక్కడ ప్రారంభమైందంటే అందరికీ 1935లో ఒకేసారి ప్రారంభమైంది. ఈ ప్రారంభమైనప్పుడు కొంతమంది నెగ్లెక్ట్ చేశారనుకోండి, దాని ప్రయారిటీస్ నెగ్లెక్ట్ చేసినప్పుడు అనివార్యంగా వెనకబడే ఉంటారు. మాలలో కూడా చదువు కానివాడికి అవకాశం రాదు, స్కూల్కి వెళ్ళినోడికి రాదు, అప్లికేషన్ పెట్టుకునే అవకాశం లేదు. అది ఏ కులంలోనే ఉండదు. ప్రభుత్వం కొన్ని పరిమితులు కొన్ని అర్హతలు నిర్ణయించింది. ఇప్పుడు ఎంఆర్పిఎస్ మిగతా సమాజం చెప్పినట్టు ఏంటంటే ఇది పంచుకోవడం, లాటరీ వేస్తే సరిపోద్ది ఏ ఉద్యోగానికైనా, ఎమ్మెల్యే టికెట్కైనా. ఎందుకంటే 100 ఉద్యోగాలు ఉన్నాయనుకోండి, 1,00,000 మంది ఎస్సీలు పోటీ పడ్డప్పుడు 99,900 మందిని పక్కన పెట్టాల్సిందే. ఇప్పుడు చదువులేని గుంపునంతా పోగు చేసుకొచ్చి వీళ్ళు కూడా ఉండాలి, వీళ్ళకి అర్హత ఉందంటే నాకు ఇప్పుడు అర్హత రాదు. ఏజ్ లిమిట్ ఉంటుంది, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ లిమిట్ ఉంటాయి. అందులో మళ్ళీ స్క్రీనింగ్ చేసే క్రమంలో అనేక రకాలైన పరీక్షలు ఎదుర్కోవాల్సి ఉంటుంది, కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్. మాలైనా మాదిగలైనా వర్గీకరణ చేసిన ఈ సమస్య ఉంటుంది, చేయకపోయిన ఈ సమస్య ఉంటుంది. వర్గీకరణ చేస్తే అదనపు సమస్య ఏమొస్తుంది? 18 కులాలకి మాదిగల గురించే తీసుకుందాం. 18 కులాలు 7%కి పరిమితం అవుతారు. ఈ 7%లో 18 కులాలు కొట్టుకోవాలా? ఒక్కొక్క కులానికి ఒక్కొక్క అవకాశం వచ్చింది అని అనుకుంటే 11 కులాలు ఎక్స్క్లూడ్ అవుతున్నాయి.
ఈ 7% అవకాశాలు ఒకే కులం పొందొచ్చు, 7 కులాలు కూడా పొందొచ్చు. 7 కులాలు పొందినవి అందుకున్నవని భావిస్తే 11 ఎక్స్క్లూడ్ అవుతున్నాయి. ఇంకో దుర్మార్గం ఎందుకు వ్యతిరేకిస్తున్నామంటే, ఇంకో దుర్మార్గమైన విషయం ఏంటంటే, ఏ గ్రూపులో 12 కులాలు ఉన్నాయండి. 12 కులాలకు 1% ఇచ్చారు. ఫస్ట్ రోస్టర్ పాయింట్ ఏ గ్రూప్కి ఇచ్చారు. అది ఎవరికి ఇచ్చారో తెలుసా? ఉమెన్ రిజర్వేషన్ ఇచ్చారు. మరి ఆ 12 కులాల్లో ఏ పురుషుడికి కూడా ఉద్యోగం రాదు. ఏ గ్రూపులో ఉన్నవాడికి ఈ ఉద్యోగం రాదు. బి-సి-డి గ్రూపుల్లో ఉన్న ఉమెన్ ఎవరికి కూడా ఉద్యోగం రాదు. ఎందుకని? ఈ విభజన వల్ల కలిసి మొత్తంగా ఉంటేనా సెకండ్ రోస్టర్ పాయింట్లో ఉమెన్ రిజర్వేషన్ పాయింట్ వస్తుంది. అది ఒక గ్రూప్కి వెళ్ళాక అక్కడ పురుషులు మొత్తం ఎక్స్క్లూడ్ అవుతున్నారు, ఉమెన్ ఒక్కటే వస్తుంది. ఇక్కడ ఉమెన్స్ మొత్తం అన్ని గ్రూపుల్లో ఉన్న మాల స్త్రీలు, మాదిగ స్త్రీలు, మిగతా ఆది ఆంధ్ర స్త్రీలు, మోచి స్త్రీలు మొత్తం ఎక్స్క్లూడ్ అయిపోయి పురుషులు మాత్రమే ఉంటున్నారు. ఇది సామాజిక న్యాయమా? దీన్ని వీళ్ళు సమర్థించేది అంటే వీళ్ళు ఇంత దుర్మార్గమైన కుట్ర ఎస్సీ ఎస్టీల మీద పని చేస్తూ ఉన్నారు. అందుకు మేము వ్యతిరేకిస్తున్నాం తప్ప అదనపు ప్రయోజనాలు తమిళనాడులో 3% ఎక్స్ట్రా ఇచ్చారండి. 16% కాకుండా చెకిలియాన్స్కి, అరుంధతీయార్లకి. అంటే వీళ్ళు వాస్తవాలు దాచిపెట్టి మాట్లాడుతూ ఉన్నారు. పాలక వర్గాలుగా ఎవరు మాట్లాడాలా? మాల మహానాడు కాదు మాట్లాడాల్సింది అంశం. ఎంఆర్పిఎస్ మాట్లాడాలి, దాన్ని మోసే మేధావులు మాట్లాడాలి. ఈరోజు నువ్వెందుకు దాస్తున్నావు దీన్ని? తమిళనాడులో చేశారంటున్నారు. ఎట్లా చేశారు? చెకిలియాన్స్కి, అరుంధతీయార్లకి ఈ 16% కాకుండా ఎక్స్క్లూజివ్ 3% ఇచ్చారు. ఈ 16లో ఈ మొత్తం ఉంటారు. ఆ 3లో ఆ చెకిలియాన్స్, అరుంధతీయార్లే పోటీ పడతారు. అది ఒక రకమైన ఎఫర్మేటివ్ యాక్షన్. కొంత పైకి వస్తారు. దానిలో కూడా చదవాల్సిందే, దానిలో కూడా పోటీ పడాల్సిందే. అట్లా అదనంగా ఇచ్చే దగ్గర మేము మద్దతు ఇస్తాం, మేము ముందు కొట్లాడతాం. అది ఎంఆర్పిఎస్లో అంటే ఆ గ్రూపుల్లో ఉన్న అన్ని మాలల్లో వెనకబడ్డ కులాలు ఉన్నాయి. మాది అసలు ఈ జనాభా ఎంత తెలుసా? ఈ మాట్లాడే మేధావులు మాల మాదిగ కాకుండా మిగతా ఉపకులాల జనాభా ఎంత? 1,00,000 దాటదే. 1,00,000 దాటి లేని జనాభా కోసం 1,50,00,000 మంది కొట్లాడుకోవాలా? సుప్రీంకోర్టు ఏం చెప్పిందండి? 2004లోనే జస్టిస్ సంతోష్ రెడ్డి బెంచ్ ఏం చెప్పారు వాళ్ళు? ఇది మైక్రో క్లాసిఫికేషన్ అనేది సాధ్యం కాదు, ప్రాక్టికల్గా కూడా ఆచరణీయం కాదు. ఇది మీరు వాళ్ళకి ఎవరైతే వెనకబడి ఉన్నారని అంటున్నారో, మోస్ట్ బ్యాక్వర్డ్ ఎవరైతే ఉన్నారో ఎస్సీ ఎస్టీల్లో, వాళ్ళ కోసం ప్రత్యేక స్కూల్స్ పెట్టండి, ప్రత్యేక వనరులు ఏర్పాటు చేయండి, ప్రత్యేక కోచింగ్ ఇవ్వండి. అట్లా వాడిని తయారు చేసి వాడికి మిగతా వాళ్ళతో ధీటుగా ఈ పోటీకి వచ్చేటట్టు తీసుకురమ్మని. 2004 నుండి ఇప్పటి వరకు ఏ ప్రభుత్వాలు అది చేయలా. అది చెయ్యకుండా ఎన్ని వర్గీకరణలు చేసిన వాళ్ళంతే ఉంటారు. వాళ్ళు ఏ పరిస్థితుల్లోనూ సంచార జాతుల్ని ఇక్కడ ఇల్లు డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టారు. ఈ 1,00,000 కుటుంబాలంటే దాదాపుగా ఒక 20,000 కుటుంబాలు ఉంటాయి, లేదు 30,000 కుటుంబాలు ఉంటాయి. ఈ 30,000 కుటుంబాలకి ఈ బడ్జెట్ నుండి తీసి ఇల్లు కట్టిస్తే మేము వద్దన్నా? మరి ఎంతమందికి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు ఇక్కడ దాంట్లో చేశాడు. ఆయన సోషల్ వెల్ఫేర్లో స్కూల్స్ గురించి కొన్ని ప్రత్యేకమైన ఎంతమందికి ఈ సంచార జాతులను గుండెలు బాదుకునే ఆర్ఎస్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు స్వారోస్ ఎంతమంది ఈ కులాల పిల్లల్ని ఆ రెసిడెన్షియల్ స్కూల్స్లో సీట్లు ఇప్పించారు? త్యాగం కాదు అక్కడ. మరి వాళ్ళ ఉపకులాల్లో ఉన్న ఆ పేద పిల్లల్ని, సంచార జాతులని గుండెలు బాదుకుంటున్న వీళ్ళు, నీకు అధికారం ఉంది కదా, అవకాశం వచ్చింది కదా, వాళ్ళని 8,000 మందిని నువ్వు తీసుకెళ్ళి చదివించా దాంట్లో పెట్టు సోషల్ వెల్ఫేర్ స్కూల్స్లో. ఒక్కడ కనపడ్డా. నీతులు మాత్రం పైకి చెప్తా వీళ్ళందరి కోట దోచుకునే ప్రక్రియ తప్ప నిజంగా కాదు. ఎందుకంటే ఇది ఆ సమస్య ఎప్పుడూ ఉంటుంది, గ్రూపుల్లో ఉంటుంది, 100 గ్రూపులు చేసినా ఉంటుంది.
వాడిని పైకి తీసుకురావటం అనే అంశం ప్రధానంగా ఉండాలంటే వాడిని ముందు స్కూల్కి తీసుకెళ్ళాలా, స్కూల్కి వెళ్ళే ఎన్విరాన్మెంట్ కల్పించాలా, లేదు ఆ కుటుంబాల్లో స్థిర నివాసం ఏర్పాటు చేయాలా, వాడి కోచింగ్ ఇప్పించాలా, హాస్టల్ ఫెసిలిటీస్ కల్పించాలా. అవన్నీ విస్మరించి అవన్నీ మీరు మాలల సీట్లు కూడా మీరే దోచుకున్నారు కదా. మేము అన్నామా? ఎంతమంది మాలలకి ఇక్కడ సీట్లు వచ్చినాయి రెసిడెన్షియల్ స్కూల్స్లో? ఎంతమందిని మీరు మాలని కానీ తీసి పడేసారు అప్లికేషన్ చూసి? అవకాశం కాదు. ప్రాథమిక విద్యలోనే మీరు ద్వేషంతో ఈర్ష్యతోటి తీసి పక్కనేసి అయినా మేము అసలు మీ గురించే ఆలోచన చేయట్లా. ఎందుకు చేయమంటే అసలు శత్రువు ఎవడో మాకు తెలుసు, అసలు ఈ వ్యవస్థకి మూలం ఏ వాదమో మాకు తెలుసు. ఈ వ్యవస్థలో అన్ని వర్గాల శ్రమని, నీ శ్రమని, నా శ్రమని, బహుజన కులాల శ్రమని దోచుకుంది ఎవడో మాకు తెలుసు. కాబట్టి మేము వాళ్ళ మీద పోరాడుతున్నాం తప్ప నీ అభివృద్ధి మీద కాదు, నీ అవకాశాల మీద, అంతకన్నా కాదు. మరి ఒకవేళ అభివృద్ధి అవకాశాల మీద మీరు అడ్డుకునే వాళ్ళు కాకపోతే ఈరోజు రివ్యూ పిటిషన్ వేయాల్సిన అవసరం ఉండకపోగా. ఇంకోటి సుప్రీంకోర్టు అందరూ అంటే ఇచ్చిన సంఘాల వ్యక్తులు కానీ వీళ్ళు కానీ వేసేటువంటి రివ్యూ పిటిషన్లని తీసుకునేటువంటి అవకాశాలు చాలా తక్కువ ఉంటాయి. అంటే కేసుకు సంబంధం లేకుండా లేదు అని అంటే మేము పలానా వ్యక్తిని పలానా సంఘం నాయకుని కాబట్టి తీసుకోవాలి అంటే తీసుకునే పరిస్థితులు తక్కువ. అంటే ఇప్పుడు చాలామంది ఆంధ్రప్రదేశ్ నుండి వేసిరు, కొంతమంది మీకన్నా ముందు ఒకరు, మీ తర్వాత చాలామంది వేసిరు. ఇప్పుడు తెలంగాణ నుండి కూడా ఒకరిద్దరు చేసేటువంటి ప్రయత్నాలు చేశారు. మొన్న కూడా చిన్నయ్య లాంటి వాళ్ళు ఢిల్లీకి పోయి రివ్యూ పిటిషన్ వేసినామని చెప్పేసి ప్రెస్ మీట్ ఇచ్చారు. చాలామంది వేస్తున్నారు. ఈ రివ్యూ పిటిషన్లని సుప్రీంకోర్టు తీసుకునే అవకాశాలు ఉందా? మళ్ళీ దీని మీద మీరు అనుకుంటున్నట్టుగా 9 మంది కానీ లేదంటే 11 మంది బెంచ్ కానీ తీర్పు ఇచ్చేటువంటి అవకాశాలు ఉంటుందా? రివ్యూ తీసుకునే అవకాశం అయితే ఏమైనా కనబడుతుందా? తప్పకుండా రివ్యూని అంగీకరించి తీరాల్సిందే. ఎందుకంటే మేము అడిగేది రాజ్యాంగబద్ధమైన హక్కు అది. రెండోది, ఈరోజు ఇక్కడ సమస్య ఇది కేవలం ఆంధ్ర తెలంగాణ రాష్ట్రాలకు సంబంధించిన అంశం కాదు. ఇది మొదట కర్ణాటకలో వర్గీకరణ గొడవ స్టార్ట్ అయినప్పుడు కానీ, తమిళనాడులో జరిగినప్పుడు కానీ, ఆంధ్ర తెలంగాణలో జరుగుతున్నప్పుడు కానీ, లేదు మహారాష్ట్రలో ఆ చర్చ వచ్చినప్పుడు కానీ, పంజాబ్లో వచ్చినప్పుడు కానీ, బీహార్లో వచ్చినప్పుడు కానీ, హర్యానాలో వచ్చినప్పుడు కానీ ఆయా రాష్ట్రాల్లో అక్కడ జరిగే ఉద్యమాలకే పరిమితమైనవి. ఈరోజు ఈ తీర్పు వచ్చాక భారతదేశంలో ఉన్న 40 కోట్ల మంది ప్రజలకు సంబంధించిన సంఘాలు, నాయకులు ఒక్క ఎంఆర్పిఎస్ తప్ప మొత్తం వ్యతిరేకిస్తూ ఉన్నారు. ఇది జాతీయ సమస్య అయింది. ఈరోజు ఆంధ్ర తెలంగాణకు సంబంధించిన అంశం కాదు. ఇది 40 కోట్ల మంది ఎస్సీ ఎస్టీ ప్రజల రాజ్యాంగ హక్కులు, రక్షణలు, భద్రతలకు సంబంధించిన అంశం అయింది. అందుకే ఈరోజు భారతదేశం మొత్తం మా వెనక ఉంది. ఈరోజు మాలల వెనక, ఈరోజు మా వాదనల వెనక న్యాయం ఉంది, ఇది రాజ్యాంగబద్ధమైందని చెప్పి ఉంది. కోర్టు డినై చేయడానికి వీల్లేదు. ఎందుకంటే కోర్టు ఎందుకు నా పిటిషన్ ఎందుకు వాళ్ళు వ్యతిరేకించరు అంటే, వాళ్ళు తీర్పిచ్చింది ఎవరి జడ్జిమెంట్ మీద? నా జడ్జిమెంట్ మీద. ఇక్కడ 1999లోనే నేను హైకోర్టులో లీడ్ పిటిషనర్ని. ఇక్కడ ఆ రోజు వర్గీకరణ ఆర్డినెన్స్ను ఛాలెంజ్ చేసి నేను ఇక్కడ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో రిట్ వేసాను. తర్వాత అది యాక్ట్ అయింది. యాక్ట్ ఛాలెంజ్ చేశాక ఇక్కడ మేము ఓడిపోయాం. ఇక్కడ కూడా 4:1 4 జడ్జీలు రాష్ట్రాలకు అధికారం ఉందని, జస్టిస్ బిలాల్ నజ్కి రాష్ట్రాలకు అధికారం లేదు, ఇది పార్లమెంట్ చేయాల్సిన అంశం అని చెప్పి తీర్పు ఇచ్చారు. ఆ తీర్పులో ఓడిపోయాను. మేము సుప్రీంకోర్టుకి అప్పీల్కి వెళ్ళాం. అప్పుడు అప్పీల్లో కూడా నేనున్నా. ఇక్కడ కేసు నాది. వర్గీకరణ చట్టం మీద 1999, 2004లో ఇక్కడ ఓడిపోయాక నేను అప్పీల్కి వెళ్ళాను. అప్పీల్కి వెళ్ళినప్పుడు అక్కడ గెలిచాం. మేము గెలిచిన జడ్జిమెంట్ని 2024లో రివ్యూ చేశారు. రివ్యూ చేసి కొట్టేశారు మొన్న సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం. ఈ కొట్టివేయబడ్డ ప్రక్రియలో హైకోర్టులోనూ సుప్రీంకోర్టులో ఉన్న నా గురించి నాకు నోటీస్ ఇవ్వాల, నాకు కోర్టు చెప్పుకునే అవకాశం ఇవ్వలేదు.
నాకెక్కడా కూడా నాకు జడ్జిమెంట్ నాది నా జడ్జిమెంట్ మీద విచారణ జరుగుతుంది. ఇది న్యాచురల్ జస్టిస్కి కూడా పూర్తి విరుద్ధం, రాజ్యాంగం కాదు. ఉరివేయబడ్డవాడికి కూడా చివరి ఏంటి నీ సమస్య కోర్టు అడుగుతుంది. ఉరిశిక్ష పడ్డప్పుడు కూడా నేను చెప్పుకునే అవకాశం కోర్టులు ఇస్తాయి. మరి సుప్రీంకోర్టు ఇచ్చిందా నాకు? నా అభ్యంతరాలు విందా? అసలు నేను మాట్లాడే అవకాశం ఇవ్వకుండా నీ కేసుని విచారణ చేసేటప్పుడు నన్ను పిలవాల్సిన అవకాశం అవసరం ఉంది కదా కోర్టుకి. నాకు ఏమాత్రం నోటీస్ ఇవ్వలేదు, మేము ఇంప్లీడ్ అయినా మాట్లాడే అవకాశం ఇవ్వలేదు, చెప్పే అవకాశం ఇవ్వలేదు. ఏకపక్షంగా తీర్పిచ్చినప్పుడు నేను ఆ రివ్యూ కోరే హక్కు మాకుంది కాబట్టి అనివార్యంగా వాళ్ళు అడ్మిట్ చేయాల్సిందే. అది న్యాచురల్ జస్టిస్, అది కాన్స్టిట్యూషన్. న్యాచురల్ జస్టిస్ అదే చెప్తుంది, భారత రాజ్యాంగం కూడా అదే చెప్పింది. సుప్రీంకోర్టు సుప్రీం కాదు, రాజ్యాంగమే సుప్రీం అని చెప్పింది. అది ఎంతమంది జస్టిసులు ఉన్నా వాళ్ళ జడ్జిమెంట్ని రివ్యూ చేసే హక్కు కూడా భారత రాజ్యాంగం ఆర్టికల్ 137 ప్రకారం ఇచ్చింది. అందుకోసం ఎవరన్నా వేయనియండి పిటిషన్లు, ఇందులో దురుద్దేశం ఏమీ లేదు. భవిష్యత్ తరాలకి రాజ్యాంగం ఇచ్చిన హక్కులు రక్షణలు ప్రొటెక్ట్ చేసే దానిలో భాగంగానే మా ప్రయత్నాలన్నీ ఉన్నాయి తప్ప వేరే విధంగా ఎవరి హక్కులకు ఎవరికి నష్టం కలిగించడానికో భంగం కలిగించడానికో వాళ్ళకున్న హక్కుల్ని బైపాస్ చేసేదానికో కాదు. ఇది గమనించాలి. అంటే ఒకవేళ ఇప్పుడు ఇంతకుముందు మేము మాట్లాడుతూ ఒక మాట అంటున్నాం, తమిళనాడులో అరుంధతి రాయలకు వాళ్ళకు ఇచ్చినట్టుగా 3%, లేదంటే రేపు పొద్దున ఇదే ఇప్పుడు నరేంద్ర మోడీ గారు హామీ ఇచ్చినట్టుగా ఈ 17%, 16% రిజర్వేషన్లు కాకుండా ఒక 5% మాదిగలకు, లేదంటే మాదిగ సామాజిక వర్గంలో ఇప్పుడు బీ గ్రూప్లో ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఆ ఉపకులాలతో కలుపుకొని వాళ్ళకు 5% ఎక్కువ ఇస్తా అంటే, ఇప్పుడు ఈ రివ్యూ పిటిషన్లు ఇస్తున్న వాళ్ళు కానీ, లేదంటే మాల సామాజిక వర్గం నుండి దీన్ని వ్యతిరేకిస్తున్నట్టుగా మాట్లాడుతున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వీళ్ళు ఒప్పుకునేటువంటి అవకాశాలు ఉంటాయి వాళ్ళ ప్రత్యేకంగా ఇస్తే? తప్పకుండా మేము కూడా అడుగుతాం, మేము కూడా కొట్లాడతాం. మాది మీకోసం కొట్లాడతారా? వాళ్ళ కోసం అదనపు 5% కోసం ఈ వెనకబడ్డ ఇప్పుడు ఈ స్ట్రగుల్లోనండి మేము చాలామంది అన్నట్టు మీరు ఏమైనా పట్టించుకున్నారా? అభివృద్ధి చెందినోడు ఏమైనా పట్టించుకున్నాడా? ఈ జీవన పోరాటంలో రోజు గడవటమే కష్టమైన వాడు పక్కవాడిని పట్టించుకునే పరిస్థితి అసలు లేదు. విస్మరించింది ఎవరైనా ఉన్నారంటే మా ఉద్యోగులు, అంటే ఓవరాల్గా ఎస్సీ ఎస్టీ ఉద్యోగులు, రాజకీయ నాయకులు తప్ప మిగతా సమాజం ఈ 97%, 95% ఉన్న ఎస్సీ ఎస్టీలో ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఏ పూటకి ఆ పూట తిండి గడవనోళ్ళే. వాడు పక్కోడి గురించి పక్కింటి వాళ్ళనే పట్టించుకోడు, ఇంకా పక్క నుండే వేరే ప్రాంతంలో ఉండే మాదిగల గురించి, అసలు మాదిగల గురించో సంచార జాతుల గురించో పట్టించుకునే టైమే ఉండదు, వాడికి ఆలోచనే ఉండదు. ఇదంతా ఈ మాట్లాడే మాటలంతా ఎవరు మాట్లాడుతున్నారు? యూనివర్సిటీల్లో రిజర్వేషన్ల ద్వారా ఉద్యోగాలు పొందిన వాళ్ళు, రాజకీయాల్లో సెటిల్ అయిన వాళ్ళు తప్ప మిగతా వాడికి ఆలోచన వచ్చే అవకాశం కూడా లేదు. ఎందుకు? వాడున్న పరిస్థితి అది, వాడున్న దరిద్రం అది. ఆ దరిద్రం నుండి పక్కవాడి గురించి ఆలోచించే ఆ పోరాటం జీవన పోరాటం అది. పూటకి పోరాటం అయినప్పుడు ఆలోచించలేదంటాం అన్యాయం. ఎవరిని? మిగతా సమాజాన్ని. అన్యాయం ఎవరినైనా మనం రిజర్వేషన్ల ద్వారా ఒక మెట్టెక్కి ఉద్యోగాల్లో సెటిల్ అయిన రాజకీయ నాయకులు, ఉద్యోగస్తులు వీళ్ళు సామాజిక బాధ్యతను విస్మరించారు. వాళ్ళు మాలా ఉన్నారు, మాదిగా ఉన్నారు. ఒక మాలనే విస్మరించి కాదు, మాదిగిరిలో ఉన్న ఉద్యోగి పక్కింటోడిని విస్మరించాడు, మాల ఉద్యోగి వీడు పక్కింటోడిని విస్మరించాడు. ఎంత దుర్మార్గం అంటే ఆంధ్రాలో ముఖ్యంగా ఎక్కడేమో కానీ మాల ఉద్యోగులు ప్రతి నెల వాడి జీతం 10% చర్చికి ఇస్తాడు. పక్క ఊర్లో ఉన్న పేద చదువుకునేవాడికి ఒక నెల ఒక ఫీజు కట్టడు. పుస్తకాలు, నోట్ పుస్తకాలు కనీసం 10 పుస్తకాలు కొనిడు. ఒక జత బట్టలు వాడికి ఇవ్వడు. వాడు చర్చి, వాడి బిడ్డలు అంతే. సొంత అన్నదమ్ములకు అక్క చెల్లెళ్ళను కూడా ఆదరించని ఉద్యోగులు కోకొల్లలు ఉన్నారన్నమాట.
ఈ ఎస్సీ ఎస్టీ సమాజంలోని వాళ్ళది నేరం, వాళ్ళు చేసేది క్రైమ్. బాధ్యతను విస్మరించి వాడు మాలైనా మాదిగైనా అది క్రైమ్ చేస్తూ ఉన్నారు వాళ్ళు ఈ జాతి పట్ల. మిగతా 95% ఉన్న రెల్లి, మాదిగ, మాల, ఈ కులాల ఆది ఆంధ్ర ఈ కులాల శ్రామిక జనం ఎవరైతే ఉన్నారో వాళ్ళ పట్ల ద్రోహం చేస్తూ ఉన్నారు వీళ్ళు. అంతే తప్ప వీళ్ళు ఇప్పుడు ఒక మాల ఒక మాదిగ గురించి లేని మాదిగ లేని మాలాడి గురించి ఆలోచించే అవకాశమే లేదు ఇక్కడ ఈ సిస్టంలో. ఓకే అన్న, థ్యాంక్ యూ. మొత్తానికి అయితే అంటే ఈ విషయంలో ముఖ్యంగా నేను ఈ 5-6 ఇంటర్వ్యూ చేసినప్పుడు చాలామంది చెప్పిన అంశం ఏదైతే ఉందో మాలలో ఆంధ్రాలో ఎక్కువ ఉద్యోగాలు ఎక్కువ అనే అంశం ఏదైతే ఉందో దాని మీద క్లారిటీ కోసం మిమ్మల్ని ఇంటర్వ్యూ చేయాలనుకున్నాను. మీరు క్లారిటీ చెప్పారు. నిజంగానే మాలలో ఉద్యోగాలు ఎక్కువ ఉన్నారు. వాళ్ళు ఆకలి కోసం పోయిరా లేకపోతే దేనికి పోయిరా అనేది చూసేది ఉంటే కేసు మీది కాబట్టి మీకు న్యాయం జరగలేదా అని చెప్పేసి మళ్ళీ మీరు రివ్యూకి పోయారు. మరి అది బెంచ్ మీదకి వస్తుందా రాదా అనేది చూసిన తర్వాత మళ్ళీ మిమ్మల్ని ఇంటర్వ్యూలు చేస్తూనే ఉంటాం. ఈరోజు చాలా విషయాలు మాతో షేర్ చేసుకున్నందుకైతే ఎన్ఎన్ మీడియా తరఫున ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు చెప్పినట్లుగా రిజర్వేషన్లకు సంబంధించిన విషయంలో ఈ ఉన్న మన వాటాలో సపరేట్ వాటా కోరుకోవడం కన్నా ప్రత్యేకంగా ఇప్పుడు మాదిగళ్ళు ఏదైతే అన్యాయం జరిగింది అంటుంటారో వాళ్ళు ప్రత్యేకంగా ఇంకో 5% కోసం ఫైట్ చేస్తే ఇప్పుడు తమిళనాడులో 3% ఏ విధంగా అయితే ఇస్తున్నారో దానిలాగా ఇక్కడ మాదిగా లేదంటే ఉపకులాలు అందరూ కలిపి ఒక 5% వాళ్ళకి ప్రత్యేకంగా రిజర్వేషన్లు పెడితే దానికి ముందుండి కూడా మేము పోరాటం చేస్తామని చెప్పేసి అయితే మరి మల్లెల వెంకట్రావు గారు చెప్తా ఉన్నారు. దాని మీద కూడా ఇప్పుడు ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. ఉన్న దాంట్లో నాదంటే నాదే అని కొట్టుకోవడం కన్నా ప్రత్యేకంగా ఈరోజు వెనుకబడి అంటే కొంతమంది ఇప్పటివరకు చెప్తున్నటువంటి విషయంలో ఉపకులాలకు సంబంధించిన విషయంలో చెప్తున్నటువంటి విషయం ఏంటి అని అంటే మాదిగలు బాగున్నారు, మాలలు బాగున్నారు, ఉపకులాలకు అన్యాయం జరిగిందని చెప్పేసి వాళ్ళు చెప్తా ఉన్నారు. మాదిగలేమో మాలలు బాగున్నారు, మాదిగలకి అన్యాయం జరిగిందని చెప్పేసి చెప్తా ఉన్నారు. ఈ రకంగా ఎటు చూసినా కూడా ఆ ఉపకులాలకు ప్రత్యేక వాటా కోసం అందరం కలిసి పోరాటం చేయాల్సిన అవసరం అయితే ఉంది. రిజర్వేషన్లు ఇప్పుడు 19-20% వరకు సమగ్ర కుటుంబ సర్వే ప్రకారంగా మనకు బయట మాట్లాడుకుంటున్న విషయాల ప్రకారం అయితే 20% వరకు దళితులు ఉన్నారని చెప్పి చెప్తున్నారు. మరి 20% వాటా ఇప్పుడు ఉన్నటువంటి దానికి కాకుండా ఇంకో 3-4% ప్రత్యేక రిజర్వేషన్లను ఇవ్వాల్సినటువంటి బాధ్యత కోసం అందరం కలిసి పోరాటం చేయాల్సిందే అవసరం ఉందంటే అన్న చెప్పారు. మరి దీని మీద కూడా అందరూ ఆలోచన చేయాలని మీకు ఈ విషయంలో మరిన్ని అంటే చర్చలు కానీ ఏదన్నా చేయాలనుకున్నప్పుడు తప్పకుండా మీరు కూడా ఎన్ఎన్ మీడియాను సంప్రదించండి. అన్నగారు మాట్లాడినటువంటి అంశాల మీద అభ్యంతరాలు ఉండేందుకు కూడా కామెంట్ల రూపంలో కానీ లేదంటే మీరు డిబేట్లో కూర్చొని మీరు కూడా చేసేటువంటి అవకాశం ఉంటే తప్పకుండా కాంటాక్ట్ ఇవ్వాలని కోరుతూ చూస్తూనే ఉండండి ఎన్ఎన్ మీడియా. థ్యాంక్ యూ.